వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండి సబ్ ఇన్స్పెక్టర్కి కేంద్ర ప్రభుత్వం దక్షత పథకం ద్వారా జాతీయ స్థాయి అవార్డు ప్రకటించిన సందర్భంగా పలువురు అభినందించారు. ఎండగండి డెడ్ బాడీ పార్సిల్ డోర్ డెలివరీ కేసు అప్పట్లో సంచలనాత్మకమైనది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో అందరి నోట డెడ్ బాడీ డోర్ డెలివరీ మాట వినిపించింది. అలాంటి కేసులో దోషులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీసులలో ఒకరైన ఉండి ఎస్ఐ మొహమ్మద్ నసీరుల్లా ఉన్నారు. బీజేపీ మరియు లయన్స్ క్లబ్ వారు పూలమాల శాలువ వాళ్లతో సన్మానించి అభినందనలు తెలిపారు. రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం సూపర్ గారు గౌరవనీయులు నసీరుల్లా గారికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇవ్వటం ఆయన ఈ సందర్భంగా ఉండి లయన్స్ క్లబ్ తరఫున నేను అభినందిస్తున్నాను. ఇలాంటి ఎన్నో అవార్డులు ఆయనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సేవలకి తగిన ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుంది. దానికి నిదర్శనం ఈ అవార్డులని నేను తెలియజేస్తున్నాను. మండలంలో ఎస్ఐగా పనిచేస్తున్న మహమ్మద్ నజీరుల్లా గారికి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అదేవిధంగా కేంద్ర స్థాయి నుంచి ఆయన గుర్తింపు వచ్చి అవార్డు వచ్చినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఈ ఉండి వచ్చిన కాడి నుంచి అనేకమైన ఉపద్రవాలు వచ్చిన ఆయన పోరాడడం కానీ, అదేవిధంగా ఆయన ఇటువంటి కేసులు ఛేదించడం కానీ, చిన్న చిన్న కేసులు ఏమైనా వచ్చినా సరే కానీ చాలా ఆయన చాకచక్యంగా చేస్తూ ఎవరికి ఏ నొప్పి కలగకుండా చేసినందుకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్న రోజు ఇంటికి వెళ్లకుండా కట్టుకున్న బట్టలు కూడా ఇక్కడే వేసేసి ఇంటికి వెళ్లకుండా వారం రోజులు చేసి ఆ కేసు చేయించినందుకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఆయన అనేకమైన కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాల నిమిత్తం ఆయనకి ఈ అవార్డు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ దక్షిత పథకం కింద అవార్డు వచ్చినందుకు మన భీమవరం ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, నాకు సన్మాన కార్యక్రమం నిర్వహించిన మన లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. బీజేపీ పార్టీ